ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పూర్తిగా సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ప్రభావంతో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇదంతా మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ యొక్క వాయుగుండ ప్రభావం అనేది మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలాగే మధ్య బంగాళాఖాతంలో దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైతే అవుటర్ బ్యాండ్స్ అంటే ఈ సిస్టమ్ తాలూకా అవుటర్ బ్యాండ్స్ అనేవి కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని బోర్డర్ దగ్గర ఉన్నాయి. అంచేత ఈవెన్ మన ఆంధ్ర రాష్ట్రం చాలా వరకు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది. వెన్ ఎవర్ ఈ యొక్క డెన్స్ క్లౌడ్ మాస్ మన ఆంధ్ర రాష్ట్రం మీదకు వస్తే ఇప్పుడు ఎక్కువగా నార్త్ కోస్ట్లో ఆంధ్ర మీద ఒకవేళ వచ్చినట్లయితే అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదవుతుంది. అదర్వైజ్ క్లౌడీగానే ఉంటూ తేలికపాటి జల్లులు అయితే ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇక ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న కారణం నుంచి దీనికి ఒక వేగము గంటకి 50 నుండి 60 గస్టింగ్ టు 70 km/h కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సిస్టమ్ సరౌండింగ్లోనే ఈ యొక్క విండ్స్ అనేవి ఉంటాయి. అయితే సిస్టమ్ గ్రాడ్యువల్గా తీవ్రత పెరుగుతూ ఉంది. తుఫానుగా మారినట్లయితే ఇంకా దీని యొక్క వేగం అనేది గాలి వేగం అనేది పెరుగుతుంది. సో దాని ఈ ప్లేస్ అంతా కూడా అంటే ఈ బ్లూ ఏరియా అంతా కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ యొక్క సిస్టమ్ అంతా కూడాను మొత్తం బంగాళాఖాతంలోనే విస్తరించి ఉంది. రెయిన్ఫాల్ కానీ సీ రఫ్నెస్ అంతా కూడా దీని మీదే ఉంది. మనకి క్లౌడీగా ఉంది ప్రస్తుతం. ఈవెన్ ఒడిశాలో కొంత ప్రాంతం క్లౌడీగా ఉండే అవకాశం ఉంది. రానున్న గంటలు ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆయా ప్రాంతాల మీద దీని ప్రభావం అనేది ఉంటుంది. మనకైతే కనుక తేలికపాటి వర్షాలు ఉంటాయి. వెన్ ఎవర్ క్లౌడ్ మాస్ కనుక వచ్చినట్లయితే మనకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం 1 లేదా 2 ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య కేంద్రీకృతమైందని చెప్పి ఏ విధంగా ఎంత స్పీడ్లో ఉంది? ఇది అంటే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. రానున్న గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారి ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది. ఇంకా ఫర్దర్గా ఉత్తర దిశగా కదులుతూ దాని తీవ్రత పెరుగుతూ మొత్తం మీద 26th అరౌండ్ 27 నైట్ 27th ఎర్లీ మార్నింగ్ అని బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గాలి స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటుంది అంటే దీని తీవ్రత పెరిగినప్పుడు ఈవెన్ 90 to 100 గస్టింగ్ టు 110 kmph వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో అట్ దట్ టైం ఈవెన్ ఇంకా సిస్టమ్ కొంచెం అంటే దానికి ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ కూడా కొంచెం విండ్స్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సముద్రం రఫ్గా ఉండే అవకాశం ఉంది. ఎస్, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనికి మత్స్యకారులను కానీ బిగ్ వెసల్స్ని కానీ వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్ట్స్కి కూడాను మొదటి ప్రమాద హెచ్చరిక ఇవ్వడం జరిగింది DC1. అలాగే సెక్షన్ సిగ్నల్ నంబర్స్ 2, 3 కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది తుఫాన్? అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి చాలా ప్రాంతం క్లౌడీగా ఉంటుంది. ముఖ్యంగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద ఏరియా అంతా కూడాను ఈరోజు క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది. బట్ వన్స్ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఈ క్లౌడీనెస్ తగ్గే అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటూ ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ మాస్ కనుక లోపలికి అంటే ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. తుఫాన్కి ఏమైనా పేరు పెట్టారా? వన్స్ తుఫాన్ అవ్వగానే నేమ్ ఉంది, డెమల్ అని అంటున్నారు. అయితే వన్స్ తుఫానుగా అయిన తర్వాతనే దాని పేరు ఉంటుంది. విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే సాయంత్రానికి తుఫానుగా మరింత బలపడుతుందని, అలాగే తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్న పరిస్థితి. సీ రఫ్గా ఉంటుందని, అలాగే గంటకు 100 కిలోమీటర్ల గాలుల వేగంతో కూడా గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మేము సూచించామని చెప్పారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.